ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రిక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంకల్పాన్ని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ వెల్లడించారు. శ్రీశైలం దేవస్థానం పరిపాలనా భవన్లో ఈవో శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది, పాలకమండలి చైర్మన్ రమేష్ నాయుడు, అటవీశాఖ సిబ్బందితో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో శానిటేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలంలో డంప్ యార్డ్ లేకుండా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా సాయం అందిస్తామని మీడియాకు వివరించారు. 2-3 రోజుల్లో డ్రోన్లతో సర్వే నిర్వహించి మే నెలాఖరు కల్లా శ్రీశైలంలో చెత్త లేకుండా డంపింగ్ యార్డ్ సమస్య లేకుండా చూస్తామన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అనేక సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఈ రోజున ఇక్కడ చర్చించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చర్చించి ఒక రోడ్ మ్యాప్ మేము క్రియేట్ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా మార్చదలుచుకున్నామో, అదేవిధంగా శ్రీశైలంలో కూడా ఇక మీదట డంప్ యార్డ్ అనేది లేకుండా చేయడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పూర్తిగా తన సహకారాన్ని శ్రీశైల దేవస్థానం బోర్డుకి అందిస్తుంది. శ్రీశైలంలో కూడా ఇక మీదట ఎలక్ట్రిక్ వాహనాలని వాడబోతున్నాం. ఒక 3 ఎలక్ట్రిక్ వాహనాలు వేస్ట్ కలెక్షన్ సంబంధించి మేము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి ఉచితంగా శ్రీశైలం దేవస్థానానికి ఒక 3 ఎలక్ట్రిక్ వాహనాలు అందించబోతున్నాం.